మన హైదరాబాద్ ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది? మంచిగా కంపెనీలు పడి డెవలప్మెంట్ అయింది కదా. ఎట్లకైనా టాప్ ప్లేస్లో నిలబడాలని గట్టిగా పోటీ పడుతుంది బయటి రాష్ట్రాలు బయటి దేశాలతోని. అన్నట్టే ఫస్ట్ వచ్చింది. కాకుంటే అది ఏ విధంగా చూస్తే నెత్తి గోడ గుద్దుకుంటారు పక్క. పొద్దున నాస్ట నుంచి మాపటిల్లి పునుగుల దాకా ఎవ్వరు చూడు బయట తిండికే అలవాటు పడ్డారు కదా జనాలంతా. ఇగో మీరంతా ఈ ముచ్చట మంచిగినుర్రి. ఎందుకు అనుకుంటురు? ఆ బయట తిండి ఏసొంటిదో కూడా తెలియకుండా పొట్టలు పెరిగేదాకా కుమ్ముతురు కదా. మరి అది ఎంత సక్కమైందంటే కల్తీ తిండి తినుట్లా మన తెలంగాణ 2వ ర్యాంకు కొట్టింది. ఇదేదో ఉత్త మీది మాటలకు చెప్తున్నదో మిమ్మల్ని బువ్వులు పెట్టేటందుకు చెప్తున్నదో కాదు. పక్క ఆధారాలతోని 2021 నుంచి 24 ఈ 4 ఏళ్లల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు మన దేశం మొత్తం అన్ని జాగాలలో తిరిగి అక్కడి తిండిని పరీక్షలు చేసి బయట పెట్టిన ముచ్చటిది. తెలంగాణలో పరీక్ష చేసిన ప్రతి 100 తిండి శాంపిల్స్లల్లా 14 కల్తీ అయినట్టు తేలిందట. ఇక మన పక్క పొంటే ఉన్న ఆంధ్ర రాష్ట్రం 4వ ర్యాంకు కొట్టింది. చూడుర్రి ఎసొంటి తిండి తింటున్నాం ఏం కథ. నాలుకైకు రుచి తలిగితే అయిపాయే, లొట్టలేసుకుంటే కుమ్ముతూనే ఉంటాం. మరి ఏం తింటున్నాం, ఎసొంటిది తింటున్నాం, అది మంచిదా కాదా ఏమక్కర్లే. మరి నాలుకైకు కమ్మగా అనిపించేనా కడుపు నిండేనా చాలు, తర్వాత సంగతి దేవుడెరుగు అన్నట్టే చేస్తున్నాం. కాబట్టి ఇలా కల్తీ తిండిలా 2వ ర్యాంక్ కొట్టినాం. అన్ని రాష్ట్రాలు దేశాలు డెవలప్మెంట్లో ముందుకు దూసుకుపోతుంటే మనం చూడుర్రి అడ్డమైన తిండి తినిట్లో ముందుకు పోతున్నాం. ఎంత మొత్తుకున్నా ఏం లాభం చెప్పుర్రి. కుక్కతో ఒక వంకర అన్నట్టు ఈ వార్తను కొట్టి వారేసి మళ్ళీ అదే ఓటర్ల లైన్లు కడతారు. ఏముంది, ఈ 2వ ర్యాంక్ కాస్త ఫస్ట్ ర్యాంక్ అయితే తప్పితే జనాలు మాత్రం మారరు పోన్రి. జర మన పానం కోసం మనమైన ఆలోచన చేయాలి. కాబట్టి ఏం తింటున్నాం, ఎసొంటిది తింటున్నాం అనేది 1కి 10 మాటల ఆలోచన చేసుకోర్రి. ఎంత కుదిరితే అంతా బయట తిండి బంద్ పెట్టుర్రి. ఉట్టిగా పైసలు నాశనం, పానము ఖరాబే. ఏమంటున్నాం సోచో జరా.